నంద్యాల పట్టణంలోని నూనెపల్లె మార్కెట్ యార్డ్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మార్కెట్ యార్డ్ భూమిని తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ఆ భూ కేటాయింపును వెంటనే రద్దు చేయాలని రైతులు, వ్యవసాయ కార్మికులు డిమాండ్ చేశారు. రైతుల అవసరాలకు, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు, గోదాముల నిర్మాణానికి వినియోగించాల్సిన మార్కెట్ యార్డ్ భూమిని రాజకీయ పార్టీ కార్యాలయానికి కేటాయించడం అన్యాయమని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. ఈ భూమి రైతుల ఆస్తి అని, రాజకీయ అవసరాలకు వినియోగించరాదని పేర్కొన్నారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం సమర్పించారు. రైతుల ప్రయోజనాలను కాపాడుతూ భూ కేటాయింపు నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని భారతీయ కిసాన్ సంఘం నాయకులు హెచ్చరించారు. పార్టీలు వేరైనా రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. రాజకీయ పార్టీలకు మార్కెట్ యార్డు స్థలం కేటాయింపు అనేది భారతీయ కిసాన్ సంఘ్ వ్యతిరేకిస్తుంది. దీన్ని సమర్థిస్తూ రాయలసీమ సాగునీటి సమితి వారు కానీ, నంద్యాల రైతు సమాఖ్య వారు కానీ, ఇంకా మిగతా సంఘాలు కూడా ముందుకు వస్తున్నాయి. త్వరలోనే ఈ యొక్క కార్యాచరణను దాన్ని రద్దు చేయించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. చట్టంలో ఆ విధమైనటువంటి ప్రయాణం ఉంది. కాబట్టి ఇది పూర్తిగా రైతుల కోసం ఇచ్చినటువంటి స్థలం కాబట్టి రైతులది, రైతుల ఆస్తి, రైతులే కాపాడుకోవాలి. దీన్ని ఆ ఉద్దేశంతోనే భారతీయ కిసాన్ సంఘ్ ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆల్రెడీ నంద్యాల జిల్లా శాఖ వారు జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రధాన కార్యదర్శి గారికి, ముఖ్య కార్యదర్శి గారికి, అగ్రికల్చర్ కమిషనర్. అందరికీ నమస్కారం. నా పేరు ఉమ్మడి సహదేవరెడ్డి, భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యత ఉన్నది. ఈరోజు నంద్యాల జిల్లాలోని నూనెపల్లెలో ఉన్నటువంటి మార్కెట్ యార్డు స్థలంలో 2 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం వారు తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం 33 సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున 33 సంవత్సరాలకు లీజుకి ఇవ్వడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మార్కెట్ యార్డు స్థలం అనేది కేవలం రైతుల కోసం, రైతుల ఆస్తి అది. దాన్ని రైతుల కోసం ఉపయోగించకుండా ఇలా రాజకీయ పార్టీలకు ఇవ్వడం పూర్తిగా చట్ట వ్యతిరేకమే కాదు, దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా రైతులకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి అవుతుంది. ఇది రైతుల ఆస్తి కాబట్టి దీన్ని ఆ జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం కేవలం ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఖచ్చితంగా ఈ జీవోను రద్దు చేసేంత వరకు, అలాగే ఏ మార్కెట్ యార్డు స్థలం కూడా ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏ ప్రైవేట్ వ్యక్తులు కూడా లీజు ఇవ్వకుండా నిరోధించేటువంటి ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీని అంతటిని కూడా మేము ఇది ఒక ఆరంభం కిందనే తీసుకుంటున్నాము. ఈ రోజు మాతో పాటు రాయలసీమ సాగునీటి సమితి వారు, తర్వాత నంది రైతు సమాఖ్య వారు కూడా జాయిన్ కావడం జరిగింది. అలాగే రేపు ఇతర పార్టీల వాళ్ళు కూడా వస్తారు. ఎందుకంటే భారతీయ కిసాన్ సంఘ్ పార్టీలకు అతీతంగా పోరాడుతుంది. పార్టీ జెండా కాదు ఇది. భారతీయ కిసాన్ సంఘ్ పార్టీలకు అతీతమైనటువంటి సంఘం కాబట్టి దీంట్లో అన్ని పార్టీల వారు ఉంటారు. అందరూ దీన్ని వ్యతిరేకిస్తారు. త్వరలోనే పెద్ద కార్యక్రమం కూడా చేయబోతున్నాం. కాబట్టి అలాంటి కార్యక్రమానికి అవకాశం ఇవ్వకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల మీద ఉన్నటువంటి అభిమానంతో, గౌరవంతో ఈ జీవోను రద్దు చేసి ఇంకెక్కడైనా వారికి స్థలాన్ని కేటాయించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మార్కెట్ యార్డ్ స్థలాన్ని మాత్రం కేటాయించవద్దని, ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.